ఒక 30 కిలోమీటర్ల దూరం పాటు ఈ వాటర్ ని తీసుకెళ్లిపోయేలాగా ఒక డిజైన్ తయారు చేయించారు జగన్మోహన్ రెడ్డి. ఈ హ్యాచరీస్ కానీ వీటికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఓ 30 కిలోమీటర్ల పాటు వాటర్ దూరంగా తీసుకెళ్లిపోయి అక్కడ వాటర్ అక్కడ డంప్ చేసే విధంగా ఆయన ఈ పొల్యూటెడ్ వాటర్ ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి అక్కడ డంప్ చేసే విధంగా 30 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి డంప్ చేసే విధంగా ఆయన ఆలోచన చేసి ప్లాన్ చేసి ఒక సిస్టమ్ ని క్రియేట్ చేశారు. దానికి ఒక నిష్పత్తిలో ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఆ డబ్బు కూడా ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దయచేసి ఒకసారి వెనక్కి వెళ్లి అవన్నీ చూసుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో కొన్ని సర్వేలు కూడా ఆ రికార్డ్స్ అన్ని తెప్పించుకుని ఇదే ప్రైవేట్ కంపెనీలతో మీరు ఇన్వెస్ట్ చేయించి ఆ పైప్ లైన్ వేయించి 30 కిలోమీటర్ల దూరం పట్టుకెళ్లిపోతే అక్కడ సమస్య సాల్వ్ అయిపోద్ది. మత్స్యకారులకు ఉన్న సమస్య సాల్వ్ అయిపోద్ది. దయచేసి ఆ రకంగా కొద్దిగా ఆలోచించండి. అంతేగాని ఒక గంట ఈవెంట్ మేనేజ్మెంట్ లేకపోతే 2 గంటల ఈవెంట్ మేనేజ్మెంట్ వస్తే ఎవరికి కలిసి వచ్చేది ఏం లేదు. వాటర్ ప్యాకెట్ రాని రేటుకి ఎకరం భూమి ఇచ్చేసి వాటర్ ప్యాకెట్ కూడా రాదు 99 బేసులకి ఎకరం భూమి వాళ్ళకి ఇచ్చేసి విజన్ అంటే ఎట్లాగా? అది విజనా?